బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో ప్రజా వేదికలో కలెక్టర్లు, రైతు విభాగ నాయకులు రమణారెడ్డి అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పందులపల్లి, వేటపాలెం, చీరాల, చిట్టివాద, బోయినవారిపాలెం, ఈపురుపాలెం గ్రామాలలో పరిధిలో సుమారుగా 25,000 ఎకరాల భూమి రైతులు పంట పొలాలుగా పండిస్తూ ఉంటారని, గత సంవత్సరం మొంతా తుఫాన్ కారణంగా పంట పొలాలన్నీ మునిగిపోయాయని ఆయన అన్నారు. అధికారులు స్పందించి వెంటనే కలవులో ఉన్న గుర్రపు డెక్కని తొలగించాలని వారు కోరారు. ఈ సమస్యపై కలెక్టర్ స్పందించి వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పందిళ్ళపల్లి, వేటపాలెం, చీరాల నగరు, చీరాల చిట్టివాద, బోయినవారిపాలెం, ఈపురుపాలెం పంచాయతీల పరిధిలో సుమారుగా 25,000 ఎకరం గత సంవత్సరం మెంతా తుఫాన్ దాటికి మునిగిపోయింది. దీనికి మునిగిపోవటానికి ప్రధాన కారణం మురుగు కాలువల్లో ఉన్నటువంటి గుర్రపు డెక్క తొలగించిపోవటం వలన మునిగిపోయింది. కాబట్టి ఈ సంవత్సరం అయినా మరి ఇప్పుడు అనుకూలమైన వాతావరణం జూలై మాసంలో కాబట్టి గుర్రపు డెక్కని తొలగించి మరి రైతుల్ని ఆదుకోవలసిందిగా కలెక్టర్ గారిని కోరాం. మరి రైతులు నష్టపరిహారం పోయిన సంవత్సరం నష్టపరిహారమే ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కనీసం గుర్రపు డెక్కను తొలగిస్తే ఇలాంటి నష్టపరిహారాలు జరగకుండా ఉంటాయని చెప్పి మన కలెక్టర్ గారిని కోరగా వారు సానుకూలంగా స్పందించారు. మరి ఈ రైతులను ఆదుకుంటారని కోరుకుంటున్నాం.